హలో, ఆమ్లా మురబ్బా చేస్తున్నాను. లాస్ట్ వరకు నా వీడియో చూడండి. మధ్యన స్కిప్ అవుతే ఎలా చేశాను అనేది మీకు అర్థం అవుద్దు. ఆమ్లాలన్నీ కడిగేసుకొని ఈ విధంగా తురుముకున్న ఆమ్లా ప్యాన్లో వేసుకొని అందులో కారం, పసుపు, ఉప్పు వేసుకుంటాం. దాల్చిన చెక్క, తేజ్పత్తా, బెల్లం వేసుకుంటే ఇంకో ప్యాన్ తీసుకొని జీలకర్ర, మెంతులు, కాలాజీరా, దాల్చిన చెక్క, శొంఠి వేసుకొని మనం కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసుకొని మాటికి కొంచెం కలపండి బెల్లం కరిగిన వరకు. బెల్లం కరిగిపోయిన తర్వాత దగ్గరికి అయిపోతుంది. ఈ టైంలో మనం ఆ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒక 2 minutes వరకు కొంచెం పౌడర్ మిక్స్ అయిన వరకు కొంచెం కలుపుకోవాలి. అయిపోయింది, రెడీ టు సర్వ్. నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.